హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 30, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. జూలై 30, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూద్దామండి. సో యూనికార్న్ కంపెనీగా ర్యాపిడో గుర్తింపు పొందడం జరిగింది. అసలు యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి, అసలు యూనికార్న్ కంపెనీకి గుర్తించడానికి గల ఎలాంటి సంబంధించినటువంటి క్రైటీరియా ఫాలో అవుతారు, సో ర్యాపిడో యొక్క నేపథ్యం ఏంటి చూద్దామండి. అండ్ 2026 సంవత్సరం నాటికి జీడిపిలో 5వ వంతుకి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రాబోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో మరి అసలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏంటి, మరి 2026 నాటికి ఈ యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంటే జీడిపిలో 5వ వంతుకి ఎలా చేరబోతుంది, ఇలాంటి అంశాలు మనం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ది అటామిక్ ఎనర్జీ వాళ్ళు కర్ణాటక రాష్ట్రంలో 1600 టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించడం జరిగింది. ఒక క్రిటికల్ మినరల్గా గుర్తించబడ్డ అదే మనకు లిథియం అన్నమాట. సో మరి అలాంటి లిథియం నిక్షేపాలు 1600 టన్నుల లిథియం నిక్షేపాలు గుర్తించారు కర్ణాటకలో. అండ్ దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో అమెరికా దేశం మ్యాకో మిజైల్స్ని ఒకసారి పరీక్షించడం జరిగింది. సో మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్కి సహాయపడే విధంగా ఈ మిజైల్స్ రూపకల్పన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో మాకో మిజైల్స్ యొక్క నేపథ్యం చూద్దామండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర సింగ్ ఏడీపీసీ అనే ఒక సంస్థకి, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏడీపీసీ సంస్థకి రాజేంద్ర సింగ్ చైర్మన్గా పనిచేస్తున్నారు. దానికి సంబంధించిన నేపథ్యం చూద్దాం. అసలు ఏడీపీసీ అంటే ఏదో చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చి కొన్ని నివేదికలు ఇండిసెస్ అని చెప్పేసి అంటాం. సూచీలు నివేదికలపైన కూడా మన ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో టైమ్స్ మ్యాగజైన్ ఇచ్చే వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ది 2024 అంటే 2024 సంవత్సరంలో ప్రపంచంలోని గొప్ప ప్రాంతాలుగా జాబితాలో సో మన భారతదేశానికి చెందినటువంటి 3 ప్రాంతాలకి చోటు లభించడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్క్వెస్ట్ అనే ఒక విన్యాసాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 21వ కాన్క్వెస్ట్ ఇట్ ఈజ్ ఏ మల్టీనేషనల్ బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి విన్యాసాలు, దానికి సంబంధించిన విశేషాలు కూడా మనం చూద్దామండి. 21వ ఎక్సర్సైజ్ ఏ ఎక్సర్సైజ్ ఏ విన్యాసాలు అంటే కాన్క్వెస్ట్ 2024. మరి అది ఎక్కడ జరిగినాయి, దానికి సంబంధించిన విషయం ఏంది అని చూద్దాం. ఇవన్నీ మనకి జూలై 30, 2024లో ఉన్నటువంటి మనకి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. యూనికార్న్ కంపెనీగా ర్యాపిడో అవతరించడం జరిగింది. సో ర్యాపిడో ఇక్కడ చూసినట్టయితే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, క్యాబులు, బుకింగ్ సేవలను అందించే ఒక అంకుర సంస్థ ర్యాపిడో సంస్థ. ఇది మరి అనతి కాలంలోనే ప్రారంభించినటువంటి ఒక 9 సంవత్సరాల కాలంలోనే ఈ ఘనతను సాధించడం జరిగింది ర్యాపిడో సంస్థ. మరి ర్యాపిడో సంస్థని 2015లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. అరవింద శంక, పవన్ గుంటపల్లి, రిషికేశ్ అనేవారు దీని ఒక ర్యాపిడోను స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో మనకి ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి మరి ఒక యూనికార్న్ కంపెనీ అని చెప్పేసి అంటాం. ఒక స్టార్టప్ అనే సంస్థ ఉంటుంది, ఒకటి అంకుర పరిశ్రమ, ఒక సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేయబడేటువంటి ఒక సంస్థ, ఒక అంకుర సంస్థ, స్టార్టప్ సంస్థ, అంకుర పరిశ్రమ అని చెప్పేసి అంటాం. అంటే అంకుర పరిశ్రమగా ప్రారంభించబడి ఒక ప్రైవేటు నిర్వహణలో, ప్రభుత్వం కాకుండా ప్రైవేటు నిర్వహణలో ఒక అంకుర పరిశ్రమ ఏర్పాటు చేయబడి ఆ యొక్క కంపెనీ యొక్క మార్కెట్ విలువ అనేది మొత్తం కూడా $100 కోట్ల, ఎంతంటే $100 కోట్ల. అంటే ఇక్కడ చూడండి $100 కోట్ల అని చెప్పేసి అంటాం, లేదా $1 బిలియన్ కూడా అంటామండి. $1 బిలియన్ అంటే కూడా అంతే. $1 బిలియన్ అన్నా, $100 కోట్ల అన్నా, దీన్ని మన భారత కరెన్సీలో చెప్పినట్లయితే రూపాయలు 8,300 కోట్లు. ఎందుకు ఒక డాలర్కి అనేది 83 రూపాయలు అట్లా ఉంది కాబట్టి 8,300 కోట్లు. ఇలా ఒక కంపెనీ చేరినట్లయితే ఒక స్టార్టప్ సంస్థ, ఒక ప్రైవేట్ యాజమాన్యంలో స్టార్ట్ చేయబడ్డ సంస్థ, ఒక ప్రైవేటు నిర్వహణలో ప్రారంభించబడ్డ సంస్థ, ఒక ప్రైవేట్ నిర్వహణలోని అంకుర పరిశ్రమ, అంకుర సంస్థ విలువ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం అది షేర్ మార్కెట్ ద్వారా కానివ్వండి, వివిధ సోర్సెస్ ద్వారా సేకరించడం కానీ, తన ఆదాయం కానివ్వండి, ఇవన్నీ కూడా $100 కోట్ల లేదా సుమారు 8,300 కోట్లకు చేరితే దానిని ఏమని పిలుస్తామంటే యూనికార్న్ కంపెనీగా పిలుస్తాము. అది ఇంపార్టెంట్ అండి. ఒక స్టార్టప్ సంస్థ $100 కోట్ల చేరితే లేదా 8,300 కోట్ల రూపాయలకు చేరితే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే యూనికార్న్ కంపెనీగా పిలుస్తాము. మరి ఇటీవల యూనికార్న్ కంపెనీగా జూలై 2024లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏ సంస్థ యూనికార్న్ కంపెనీ హోదా పొందింది అంటే ఏ సంస్థ అండి? ర్యాపిడో సంస్థ అండి. సో ర్యాపిడో సంస్థ
మరి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, క్యాబ్లు, బుకింగ్ సేవల్ని అందించే అంకుర పరిశ్రమనే ర్యాపిడో సంస్థ. మరి ఫ్రెండ్స్, కొన్ని విషయాలు ఈ సందర్భంగా మనము ఒకనే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్గా మనం చూసినట్లయితే మన దేశంలో 2014 సంవత్సరంలో మన దేశంలో సుమారుకు 100కు పైగా మాత్రమే అంకుర పరిశ్రమలు ఉంటే ఈరోజు 2024 నాటికి ఫిబ్రవరి నాటికి 1,00,000కు పైగా అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశంలో. దీని అందరికీ గల కారణం ఒకటి ఉంది. ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళు 2016 సంవత్సరంలో జనవరి 16న స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. స్టార్టప్ ఇండియా అంకుర పరిశ్రమలను ప్రోత్సహించాలనేది ఈ స్టార్టప్ ఇండియా ఉద్దేశం. ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఏర్పాటు చేశారు. తద్వారా ఈ అంకుర పరిశ్రమలకి ఒక పన్ను నుండి మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కూడా మనకు 2024-25 యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇంట్రడ్యూస్ చేసినటువంటి యూనియన్ బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో ఏంజల్ ట్యాక్స్ అంటే అంకుర పరిశ్రమలపైన విధించే ఏదైతే ఏంజల్ ట్యాక్స్ ఉంటుందో ఈ ఏంజల్ ట్యాక్స్ని మేము మినహాయింపు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఏంజల్ ట్యాక్స్ అండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది అంకుర పరిశ్రమలు మాత్రమే వేస్తారు. ఇలాంటి నేపథ్యం ఇలా అంకుర పరిశ్రమలు పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇన్నోవేటివ్ సంబంధించినటువంటి పరిశ్రమలకు రూపకల్పన అనేది ఇక్కడ అంకుర పరిశ్రమల ద్వారా స్టార్టప్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. మరి ఒక స్టార్టప్ సంస్థ ఇలా ఎదిగి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఆ విధంగా $100 కోట్ల చేరితే సుమారు $8,300 కోట్ల చేరితే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ యూనికార్న్ కంపెనీగా పిలుస్తున్నాం. ఇలాంటి క్రమంలో ప్రపంచంలోనే యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాలో మనం చూసినట్లయితే ప్రపంచంలో అత్యధికంగా యూనికార్న్ కంపెనీలు, అత్యధికంగా స్టార్టప్స్లో అంకుర పరిశ్రమ ఉన్నటువంటి దేశాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ అమెరికా మొదటి స్థానం ఉందండి, యుఎస్ఏ మొదటి స్థానం ఉంది, యుఎస్ఏ తర్వాత చైనా రెండవ స్థానం ఉంది, అండ్ భారతదేశం వచ్చేసి ఈరోజు 3వ స్థానం ఉన్న విషయం గమనించండి. ప్రపంచంలోనే అంకుర పరిశ్రమలు, ప్రపంచంలోనే యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మొదటి 3 స్థానాల్లో ఉన్నవి అమెరికా, చైనా, భారతదేశాలు అనే విషయం గమనించండి. అందుకే మన భారతదేశం మనకి ఇక్కడ ఈ అంకుర పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జనవరి 16ని మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే స్టార్టప్ ఇండియా దినోత్సవంగా లేదా స్టార్టప్ డేగా మనం జరుపుకోవడం అయితే జరుగుతుందండి. ఇది మనకి యూనికార్న్ కంపెనీగా ర్యాపిడో అనే సంస్థ ఎదగడం జరిగినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వివరాలు అన్నమాట. మరికొంత సమాచారం చూద్దామండి. మరొక కరెంట్ ఎకనమీ విషయం మనకి ఏంటంటే ఇక్కడ 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చేరబోతుంది అని ఆర్బీఐ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ కరెన్సీ అండ్ ఫైనాన్స్ పేరుతో పైన ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి అన్నమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక మరి కరెన్సీ అండ్ ఫైనాన్స్పై ఇచ్చిన నివేదిక యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం అయితే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే జీడిపిలో మన మొత్తం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో జీడిపిలో 10వ వంతు ఉంది, 1/10 ఉంది. బట్ వెరీ సూన్ అంటే 2026లో 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి జీడిపిలో ఇది 5వ వంతు కాబోతుంది అని చెప్పి చెప్తున్నారు. దీనికి చాలా కారణాలని చెప్పడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో చూసినట్లయితే ఈరోజు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి అందరినీ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా మనం డిజిటల్ కరెన్సీని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDCని కూడా తీసుకురావడం జరిగింది. CBDC అంటామండి. CBDC అంటే ఇక్కడ మనకి CBDC అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటామండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. మరి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకురావడం జరిగింది CBDCని. దీని ద్వారా కూడా చాలామంది ఈ సంబంధించినటువంటి నగదు చలామణిని తగ్గించి ఆన్లైన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటే నగదు రహిత లావాదేవీలకి మొగ్గు చూపారని చెప్పడం జరిగింది. అంటే నగదు రహిత లావాదేవీలు జరపాలి, ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ జరపాలి, ఇంటర్నెట్ ఆధారితమైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అంటే ఖచ్చితంగా వీ రిక్వైర్ మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనమాట. మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది కావాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా అండ్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో మిగతా దేశాలు ఎలా ఉంది,
భారతదేశంలో ఎలా ఉంది ఈ సంబంధించినటువంటి ఇంటర్నెట్ వ్యాప్తి అని అన్నప్పుడు మన దగ్గర ప్రజలకు చాలా తక్కువ ధరకి ఈ యొక్క మనకి జీబీ అంటే ఇంటర్నెట్ అనేది దొరుకుతున్న సందర్భం ఉంది. ఎలా అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే మనకు సగటున ఒక జీబీ అనేది కొన్ని దేశాల్లో చూసినట్లయితే ₹70 ₹80 ఒక జీబీ అనేది ఖర్చు అవుతాయి. మన భారతదేశంలో అయితే 2023 సంవత్సరంలో ఒక జీబీ డేటా పొందాలంటే మనము 13.32 రూపాయలు అవుతుంది, అంటే ₹13 అవుతుంది. వేరేజ్ సగటున ఒక వ్యక్తి నెలకి మన భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఒక యావరేజ్గా ఒక వ్యక్తి 24.1 జీబీ 24.1 జీబీని యూజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఉందన్నమాట. అంటే కొందరు ఎక్కువ యూజ్ చేస్తారు, కొంచెం తక్కువ యూజ్ చేస్తారు. దీని ద్వారా నాకు ఫిన్టెక్ సర్వీసెస్ అంటాం, అంటే ఫైనాన్షియల్ టెక్నాలజికల్ సర్వీసెస్ అందించబడతాయి. తద్వారా ఏమవుతాయంటే మనము ఇట్లా చెప్పినట్టు 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చేరుతుందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరుగుతుంది నివేదిక ద్వారా. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935లో ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయబడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ మనకు శక్తికాంత్ దాస్ అండి. శక్తికాంత్ దాస్ అనేవారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శక్తికాంత్ దాస్ అనేవారు ఎన్నో గవర్నర్గా ఉన్నారంటే 25వ గవర్నర్గా 25th గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పనిచేస్తున్న వారు ఎవరండి? శక్తికాంత్ దాస్ అన్నమాట. ఓకేనండి. ఇది మనకి 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చేరుతుంది అని చెప్పడానికి ఆర్బీఐ ఇచ్చిన నివేదిక. మనకి కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంటు జాగ్రత్త అంశం ఇది. లిథియం మూలకం, లిథియం కానివ్వండి, నికెల్ కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏమంటున్నామంటే ఈరోజు క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి అంటామండి. క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి అంటాం, అనలిటికల్ మినరల్స్ అని చెప్పేసి అంటాం. ఎందుకు భారతదేశంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 30 రకాల వివిధ లోహాలను ఏం చేసిందంటే ఇది మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేర్చి క్రిటికల్ మినరల్ మిషన్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో మనకి ఈ ఇమేజ్లో కూడా చూడొచ్చు, భూగర్భంలో కొన్ని లోతులో ఇలాంటి మినరల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఐడెంటిఫై చేయాలి మన సాంకేతిక ద్వారా. ఇలా క్రిటికల్ మినరల్ అడగవచ్చు. ఇటీవల కాలంలో 2024-25 కేంద్ర బడ్జెట్లో మరి ఎన్ని రకాల మినరల్స్ని ఖనిజాల లభ్యతను పెంచడానికి, ఉత్పత్తిని పెంచడానికి క్రిటికల్ మినరల్స్ మిషన్ ఏర్పాటు చేశారంటే 30 రకాల మినరల్స్ అనమాట. లేదా 30 రకాల మినరల్స్ని ప్రమోట్ చేయడం ప్రధానమైన ఉద్దేశంతో 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఒక మిషన్ ఏంటంటే క్రిటికల్ మినరల్స్ మిషన్. ఇలాంటి క్రమంలో మరి కర్ణాటక రాష్ట్రంలో 1600 టన్నుల లిథియం నిక్షేపాలని గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ది అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్నటువంటి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ది ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అనే ఈ సంస్థ వాళ్ళు దీన్ని సాంకేతికంగా సమాచార విషయంతో పరిశోధన ద్వారా గుర్తించడం జరిగిందనమాట. మరి కర్ణాటకలో మరి 1600 టన్నుల ఈ లిథియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అంటే కర్ణాటకలోని మాండ్య అనే జిల్లా ప్రాంతంలో అండ్ యాద్గిరి అని చెప్పేసి ఉంటామండి. కర్ణాటకలోని యాద్గిరి అని చెప్పేసి ఒకటి ఉంది. యాద్గిరి అండ్ మాండ్య ఈ జిల్లాలలో గుర్తించినట్టు చెప్పడం జరిగిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకోసం అంటే ఇలాంటివి మనకు అడుగుతుంటాడనమాట. అంటే కర్ణాటకలో లిథియం నిల్వలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు అండి. ఆల్రెడీ మనకు చూడండి, జమ్మూ కాశ్మీర్లోని కర్ణాటకలో లిథియం నిల్వలు ఉన్నాయి, రాజస్థాన్లోని డెగాన ప్రాంతంలో నిల్వలు ఉన్నాయి, కర్ణాటకలోని ఇప్పుడు ప్రాంతంలో ఏది మాండ్య యాదగిరి జిల్లాలో ఈ లిథియం నిల్వలు ఉన్నాయి. ఇప్పటివరకైతే మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాస్త్రీయ సంస్థలు అధ్యయనం చేసినటువంటి వివరణ ప్రకారం ఏంటంటే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో లిథియం నిల్వలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఏ ప్రాంతం అంటే రియాసీ జిల్లా ప్రాంతంలో ఉన్నాయని, రాజస్థాన్లోని డెగానా ప్రాంతంలో, కర్ణాటకలోని మాండ్య యాదగిరి జిల్లాలలో ఉన్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. సో మనకి లిథియం ఇంపార్టెంట్ ఉందండి. ఎందుకు లిథియం మనకి ఇంపార్టెంట్ అంటే పర్టికులర్గా మనం చూసినట్లయితే ఇక్కడ లిథియం ఇంపార్టెన్స్ ఎలా ఉందంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ అని చెప్పేసి అంటాం. అంటే విద్యుత్ వాహనాలకు పర్టికులర్గా మనకు లిథియం అనేది ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే లిథియం అయాన్ బ్యాటరీ మనకు అవసరం. అంటే ఈ విద్యుత్తుని స్టోరేజ్ చేసుకునే విధంగా ఉండేది లిథియం అయాన్ బ్యాటరీ. ఈవెన్ మన సెల్ ఫోన్లలో కూడా ఇప్పుడు ఈ మోడర్నైజేషన్లో ఈ సెల్ ఫోన్లలో కూడా మనకు ఉండేది లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.
మరి ఈ లిథియం మూలకం అనేది వివిధ దేశం నుండి మనం తీసుకొచ్చుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్న క్రమంలో మన దేశంలో అవైలబుల్ కావడం అనేది సో మనకి మన ఆర్థిక వ్యవస్థ కూడా ఊతమిచ్చే విధంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్కి తయారీలో లిథియం ఉపయోగపడుతున్న నేపథ్యం అనమాట. అందుకోసమే ఇక్కడ మరి కర్ణాటక రాష్ట్రంలో 1600 టన్నుల లిథియం నిక్షేపాలు ఎక్కడ గుర్తించారు, ఎవరు గుర్తించారు, ఇలాంటి విషయాలు ఇంపార్టెంట్ అండి. ఇవి మనకు కరెంటు జాగ్రఫీ విషయంలో అంటే భూగోళ శాస్త్రంలో కరెంటు జాగ్రఫీ అని చెప్పేసి అంటే ఈ జాగ్రఫికల్గా ఉన్నటువంటి ఒక జాగ్రఫీ అప్డేట్ పాయింట్ ఆఫ్లో వీటిని ఎగ్జామినేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో లిథియం నిక్షేపాలు గుర్తించే రాష్ట్రాల్లో జిల్లాలు ఏవి ఇలా అడిగిన సందర్భం. ఈ మధ్య కాలంలో మనకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలులో మనకి బంగారు నిల్వలు గుర్తించారు. కానీ అది ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో గుర్తించారు కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. క్వశ్చన్ యొక్క స్టైల్ని మనం ఖచ్చితంగా ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం క్వశ్చన్ యొక్క స్టైల్ని అర్థం చేయాలంటే దాని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా మ్యాకో మిజైల్ అండి. మ్యాకో మిజైల్ ఇది అమెరికా వాళ్ళు టెస్ట్ చేయడం జరిగిందండి. మ్యాకో మిజైల్ ఇది ఏంటంటే ఇది ఒక అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ మ్యాకో మిజైల్స్ ఒక మ్యాకో మిజైల్స్ని ఏంటంటే ఈ మ్యాకో క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే నావీ నుండి పనిచేస్తుంది, అక్కడ ఎయిర్ ఫోర్స్ నుండి కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ వైమానిక దళంలో దీన్ని ప్రవేశపెట్టవచ్చు. అంతేకాకుండా ఇది ఒక నావీలో కూడా ప్రవేశపెట్టవచ్చు. ఇంకొకటి ఇది సీల్స్ వాళ్ళు అంటే అమెరికాలో ఒక అన్ని విభాగాల్లో పనిచేసే సిబ్బందిని ఏమంటారంటే సీల్స్ సిబ్బంది. అన్ని విభాగాలు అంటే రక్షణ శాఖలు అంటే డిఫెన్స్లో ఎవరైతే సీల్స్ సిబ్బంది ఉంటారో సీల్స్ అంటే ఇక్కడ సముద్రం పైన భూమి పైన గాలిలో ఇలా మొత్తం కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళని కూడా మనకి ఏంటంటే ఇక్కడ సో మనకి సీల్స్ సోల్జర్స్ అని చెప్పేసి అంటాం. వాళ్ళు కూడా ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకునే విధంగా ఈ మ్యాకో మిజైల్స్ అనేది అభివృద్ధి చేయబడింది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మిజైల్స్ పైన వాటిపైన మనకు అడిగే అవకాశం మనకి ఎప్పుడు ఉంటున్న నేపథ్యం ఉంటుందన్నమాట. ఓకేనండి. సో మనకి ఒక్కొక్కటి ఈ మిజైల్స్ ఎవరు తయారు చేశారు ఏంటి ఇప్పుడు గతంలో ఇప్పుడు మన భారతదేశం ఏం చేసిందంటే ఇక్కడ S-400 అనే మిజైల్స్ని ఒక దేశం నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. వెంటనే అడిగాడు S-400 అనే ట్రైప్ క్షిపణి వ్యవస్థ S-400 అనే ట్రైప్ క్షిపణి వ్యవస్థ అనేది ఏ దేశానికి చెందింది అని చెప్పేసి అంటాడు. సో S-400 అనే ట్రైప్ క్షిపణి వ్యవస్థ అనేది మనకి రష్యా నుండి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది, రష్యాకు చెందింది. ఇంకా ఎవరికి దిగుమతి చేసుకోవాలి. బట్ ఈ మ్యాకో మిజైల్ని అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఉక్రెయిన్కి సరఫరా చేయొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. బట్ ఇప్పటికైతే అలాంటి ప్రకటన ఏం రాలేదు అధికారికంగా. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మ్యాకో మిజైల్ని విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏది అంటాడు. ఏ దేశం అండి? అమెరికా దేశం విజయవంతంగా సో పరీక్షించడం జరిగిందనమాట. ఇది మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లలో మనం చూసినట్లయితే దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ సంబంధించిన విషయాన్ని మిజైల్స్ పైన డిఫెన్స్ పైన మనకు ఒకనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. ఓకేనా. ఇది అమెరికా సంబంధించిన విషయం. సో అమెరికా గురించి మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం. ఎందుకోసం అంటే ఈ సంవత్సరంలోనే అమెరికాలో నవంబర్ 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అమెరికా ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించుకుంటున్న నేపథ్యం ఉంటుంది. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఈరోజు ఒకనా డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ ఒకనా ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉంటున్నారు. అండ్ రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అక్కడ అధ్యక్ష పదవిలోకి హోరాహోరీగా వాళ్ళు ఒకనా ప్రచారం నిర్వహిస్తూ మరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. కాబట్టి ఒక్కోసారి అలా కూడా అడుగుతాడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేది ఏ నెలలో జరుగుతాయి అని చెప్పేసి అన్నప్పుడు ఏ నెలల్లో జరుగుతాయంటే సో నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనేది జరుగుతున్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. ప్రిపేర్డ్నెస్ అంటే అర్థం ఏంటంటే సన్నద్ధత అని చెప్పేసి అంటాం. ఏదైనా తుఫాన్లు వచ్చినా, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా, విపత్తులు వచ్చినా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సో మనం సన్నద్ధతగా ఉండాలి, సంసిద్ధతగా ఉండాలి అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట. ఇది యాక్చువల్గా మనకి ఇది థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా ఒక థాయిలాండ్ రాజధాని సో బ్యాంకాక్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుందండి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా సో ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. దీనికి మనకి ఆసియా ఖండంలోని దేశాలన్నీ కూడా సభ్య దేశాలుగా ఉంటాయి. తమ దేశాల్లో ఏమైనా విపత్తులు వచ్చినా కూడా తమ దేశాల్లో విపత్తులు రావడానికన్నా ముందే సన్నద్ధతగా రెడీగా ఉండడం, ఒకవేళ వస్తే మనము ప్రాణ ఆస్తి నష్టాన్ని కాపాడే దిశగా మనం ఎలాంటి చర్యలు చేపడతాం అలాంటి అంశాలపైన ఇక్కడ సలహాలు, సూచనలు, తర్వాత కాన్ఫరెన్సెస్, సమిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి
ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ సెంటర్కి ఏడీబీసీ ఒక చైర్మన్గా మన భారతీయుడు నియమితులు కావడం జరిగింది రాజేంద్ర సింగ్ అండి. 2024-25 ఈ సంవత్సరానికి గాను, అంటే ఇది ఆర్థిక సంవత్సరంలాగా ఉంటుంది, ఈ సంవత్సరానికి గాను ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ సెంటర్కి వీరు చైర్మన్ కావడం జరిగింది. ఇంతవరకు ఈ చైర్మన్గా చైనా వాళ్ళు ఉండేది, ఇప్పుడు మనం చైనా స్థానంలో మనం రావడం జరిగింది. మరి ఎవరు రాజేంద్ర సింగ్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థ ఉంది మన దేశంలో న్యూఢిల్లీలో. మరి నేషనల్ NDMA అని చెప్పేసి అంటాం. NDMA అంటే అర్థం ఏంటంటే తెలుసా అండి, నేషనల్ డిజాస్టర్ సో మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పేసి అంటాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ సంస్థకి మరి ఒక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఒక గౌరవ చైర్మన్గా మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉంటారు. మరి జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పడింది. దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా అండ్ ఒక మెంబర్గా పనిచేస్తున్నారు ఎవరంటే రాజేంద్ర సింగ్ అన్నమాట. సో వీరు ఇప్పుడు బ్యాంకాక్లో ఉన్నటువంటి ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ సెంటర్కి వీరు చైర్మన్గా పనిచేయబోతున్నారు. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక థాయిలాండ్ అని ఒకటి మనకు దేశం న్యూస్లో వచ్చింది కాబట్టి అబౌట్ థాయిలాండ్ గురించి చెప్పినట్లయితే థాయిలాండ్ యొక్క పాత పేరు వచ్చేసి ఏం తెలుసా, సయామ్. అండ్ తెల్ల ఏనుగుల దేశం లేదా ఐరావతంల దేశం. సో తెల్ల ఏనుగుల దేశం అని చెప్పేసి ఏ దేశాన్ని పిలుస్తాము, ల్యాండ్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్స్, ద ల్యాండ్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి ఏ దేశాన్ని పిలుస్తామని చెప్పేసి అంటామండి. ద ల్యాండ్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తామండి, ఇక్కడ థాయిలాండ్ దేశాన్ని పిలుస్తాం. థాయిలాండ్ ఒక కరెన్సీ వచ్చేసి మనకు బాత్ అండి. థాయిలాండ్ కరెన్సీ వచ్చేసి బాత్. థాయిలాండ్కి ప్రస్తుత ప్రధాని వచ్చేసి ఎవరున్నారంటే ఇక్కడ శ్రేష్ఠ తవిసిన్ అండి. ఒక శ్రేష్ఠ తవిసిన్ అనేవారు థాయిలాండ్కి ప్రజెంట్ ప్రధానమంత్రిగా ఉన్నారు. సో మరి శ్రేష్ఠ తవిసిన్ అనేవారు థాయిలాండ్కి ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఇదండి మనకి రాజేంద్ర సింగ్ ADPCకి చైర్మన్గా అయిన విషయం అనమాట. ఇది మనకి ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే 2 అంశాలు. ఇది పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటే వార్తల్లో వ్యక్తులు అని చెప్పేసి ఉంటారు. పర్సన్స్ ఇన్ ద న్యూస్ వార్తల్లో వ్యక్తుల్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అపాయింట్మెంట్ కాలంలో కూడా ఇది ఒక టాపిక్గా గుర్తుపెట్టుకో. అపాయింట్మెంట్ కాలంలో ఇంకోటి అంతర్జాతీయ సంస్థలోనే విషయాలు కూడా మనకి ఈ టాపిక్ని వేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ సెంటర్ ఎక్కడ ఉందంటే బ్యాంకాక్లో ఉంది. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ విషయం అవుతుంది. ఏషియన్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ సెంటర్కి చైర్మన్గా ఎవరయ్యారు, రాజేంద్ర సింగ్. ఇది ఒక అపాయింట్మెంట్ అవుతుంది. ఇటీవల కాలంలో రాజేంద్ర సింగ్ ఏ సంస్థకు చైర్మన్ అయ్యాడు, అదొక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా అవుతున్న నేపథ్యం మన భారతీయుడు ఆ ఘనతను సాధించడం జరిగింది కాబట్టి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. టైమ్స్ వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ది 2024 అంటే 2024 సంవత్సరంలో మరి టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ఒకటి ప్రకటించారు. ఏంటంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ది 2024 అంటే 2024 సంవత్సరంలో అతి గొప్ప ప్రదేశాలు ఏంది అంటే ఎక్కువ మంది టూరిస్ట్ వాళ్ళు వెళ్ళడం కానివ్వండి, ఎక్కువ మంది ఎక్కువ మంది దాని గురించి మాట్లాడుకోవడం కానివ్వండి, సెర్చ్ చేయడం కానివ్వండి, అందులో ఉన్నటువంటి గ్రేట్నెస్ని ఆ విధంగా చెప్పుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రేటెస్ట్ ప్లేసెస్ కిందకి టైమ్స్ మ్యాగజైన్ డిక్లేర్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో మనం చూసినట్లయితే ఇక్కడ 3 ప్రాంతాలు మన భారతదేశంలో 3 ప్రాంతాలని టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాంతాలుగా ప్రకటించారు మన భారతదేశంలోని. ఏమంటే ఒకటి ముంబైలో ఉన్నటువంటి మ్యూజియం ఆఫ్ ది సొల్యూషన్స్ అని చెప్పేసి అంటాం. దానికి నిక్ నేమ్ వచ్చేసి మిజో అని చెప్పేసి అంటాం. మిజో అంటే మ్యూజియం ఆఫ్ ది సొల్యూషన్స్ అని ఈ ప్రాంతం అనేది మన వరల్డ్లోని ప్రపంచంలోని గ్రేటెస్ట్ ప్లేసెస్గా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, మనం హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే కార్ఖానా ప్రాంతంలో ఉంటుంది. హైదరాబాద్లో సికింద్రాబాద్కు కొంత దూరంలోనే కార్ఖానా అనే ప్రాంతం ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. ఇలాంటి కార్ఖానా ప్రాంతంలో మనము అని చెప్పేసి ఒకటి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందండి. ఈ మనము అనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ది 2024గా గుర్తించబడింది. సో మన హైదరాబాద్లోని కార్ఖానాల దగ్గర అంటే సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చాక్లెట్ ఫ్యాక్టరీ. అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మరో టూరిస్ట్ ప్లేస్గా ఉంది. ఇక్కడ ఏంటంటే నార్ ఈ నారు కూడా ఏంటంటే ఒక హిమాచల్ ప్రదేశ్లో నార్ అనేది కూడా ఏమవుందంటే ఇక్కడ సంబంధించిన గ్రేటెస్ట్ ప్లేసెస్లో ఉందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించే అంశాలపైన ఎప్పుడు మనకు అడుగుతూ ఉంటాడండి. టైమ్స్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ప్రకటించింది. అంటే పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే గుర్తింపు ఇచ్చింది. మరి పర్సన్ ఆఫ్ ద ఇయర్ని టైమ్స్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి ఎవరికి ప్రకటించడం జరిగింది అంటే సో టేలర్ స్విఫ్ట్, అమెరికా గాయనైనటువంటి టేలర్ స్విఫ్ట్ అండి. అంతేకాకుండా మరి వీరికి గ్రామీ అవార్డు కూడా రావడం జరిగింది. టేలర్ స్విఫ్ట్ మిడ్ నైట్ అనే ఆల్బమ్ అనేది ఒక బెస్ట్
ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి వీరికి మరి టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ని ప్రకటించింది. మరి టైమ్స్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్, CEO ఆఫ్ ద ఇయర్ అవార్డుని ప్రకటించింది. మరి CEO ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరికి అంటే ఈ గుర్తింపు అనమాట, అవార్డు అంటే ఈ గుర్తింపు ఎవరికి ప్రకటించడం జరిగిందంటే శామ్ ఆల్ట్మన్కి ప్రకటించడం జరిగిందండి. శామ్ ఆల్ట్మన్. మరి శామ్ ఆల్ట్మన్ ఎవరు అని చెప్పేసి అంటే వీరు మరి AI ఓపెన్ అనే ఒక సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈ AI ఓపెన్ సంస్థనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్ టైం చాట్ జీపీటీని సృష్టించడం జరిగింది. చాట్ జీపీటీ అనగా జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. చాట్ జీపీటీ అంటే ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటున్నాం. త్వరలోనే ఒక సెర్చ్ ఇంజన్ని గూగుల్కి పోటీగా ప్రారంభించబోతుంది. దాన్ని మనం ఇక్కడ AI సెర్చ్ ఇంజన్ అనేది సెర్చ్ ఇంజన్ని ప్రారంభించబోతుందని చెప్పేసి ఇటీవల కాలంలోనే వాళ్ళు ప్రకటించడం జరిగింది అనమాట. అంటే గూగుల్లో ఎట్లయితే మనం సెర్చ్ చేస్తామో AI సెర్చ్ ఇంజన్ పేరుతో మరొక సెర్చ్ ఇంజన్ని ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే శామ్ ఆల్ట్మన్ కంపెనీ AI ఓపెన్ వాళ్ళు దాని CEOగా పనిచేస్తున్నటువంటి శామ్ ఆల్ట్మన్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇది వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2024 దేని కిందకి మనం కన్సిడర్ చేసుకోవాలంటే రిపోర్ట్స్ అంటే నివేదికల పైన కానివ్వండి. సో ఒక ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటాం. ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అంటే ఇక్కడ ఏంటంటే వార్తల్లోని ప్రదేశాల కింద కూడా మనం ఇది కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 21st ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇది 27th జూలై నుంచేని 9th ఆగస్టు 2024 చూడండి. ఇది జూలై 27 నుంచేని ఆగస్టు 9 2024 ఈ మధ్యలో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఆగస్ట్ 9 వరకు నిర్వహిస్తారు. ఇది మనకు కాన్క్వెస్ట్ అనే విన్యాసాలు. మరి కాన్క్వెస్ట్ అనే విన్యాసాలు ఇది మనకి మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ అని అంటాం. అంటే మల్టీనేషనల్ అంటే అనేక దేశాలు పాల్గొంటున్నా. సో కానీ శాంతి పరిరక్షణ దళాలు అంటే శాంతిగా ఉండడానికి ఎలాంటి చేసుకోవాలి. ఇందులో భారత్తో పాటు 23 దేశాలు పాల్గొంటున్నాయి. మరి ఇలాంటి 21వ కాన్క్వెస్ట్ విన్యాసాలు అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది ఉలెన్ బాటర్ అండి. ఉలెన్ బాటర్ అంటే ఎక్కడంటే మంగోలియా రాజధాని అయినటువంటి ఉలెన్ బాటర్లు నిర్వహిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. సో ఇందులో మన భారతదేశం పాల్గొంటుంది. మన భారతదేశానికి చెందినటువంటి మద్రాస్ రెజిమెంట్ సంబంధించిన ఒక ప్రత్యేక దళం ఉంటుంది. ఆ మద్రాస్ రెజిమెంట్ విభాగం వాళ్ళు కొందరు సంబంధించిన సిబ్బంది అక్కడికి పాల్గొనడానికి మంగోలియా దేశ రాజధాని ఉలెన్ బాటర్కి వెళ్ళడం జరిగిందనమాట. సో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి ఏంటి ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో మంగోలియా గురించి, మరి మంగోలియా రాజధాని ఉలెన్ బాటర్. మంగోలియా అండ్ భారతదేశం అంటే భారత్ మంగోలియా దేశాలు కలిసి కూడా సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి ప్రతి సంవత్సరం. మరి భారత్ మంగోలియా దేశాలు కలిసి నిర్వహించుకునే సైనిక విన్యాసాలకు ఏమని పేరు అని చెప్పేసి అంటే నొమాడిక్ ఎలిఫెంట్ అండి. సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల్లో జరుగుతాయని చెప్పేసి అంటే ఏ 2 దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయంటే భారత్ మంగోలియా దేశాలు కలిసి నిర్వహిస్తాయి అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నికోలస్ మాడ్యూరో. సో ఏంటంటే నికోలస్ మాడ్యూరో ప్రత్యేకత అంటే ఇక్కడ వెనుజులా దేశానికి దక్షిణ అమెరికా ఖండమైనటువంటి దేశం వెనుజులా దేశం. మరి వెనుజులా దేశానికి మరొకసారి 3వ పర్యాయం అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది మరి నికోలస్ మాడ్యూరో అనమాట. ఇటీవల వెనుజులా అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. వెనుజులా అధ్యక్ష ఎన్నికల్లో 3వసారి మరి వీరు కావడం జరిగింది. అంటే వెనుజులా యొక్క అధ్యక్షుడి యొక్క పదవి కాలం ఏంటంటే 6 సంవత్సరాలు అనమాట. ఇలాంటి నేపథ్యంలో మరో 6 సంవత్సరాల పాటు వెనుజులాకి అధ్యక్షుడిగా మరి 3వసారి కూడా పనిచేయబోతున్నారు నికోలస్ మాడ్యూరో. మనకి ఇది మనకు దేశాల అధ్యక్షుల విషయంలో, దేశాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ విషయంలో, దేశాధినేతల విషయంలో అడుగుతున్నటువంటి సందర్భం అనమాట. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. మరి వెనుజులా రాజధాని వచ్చేసి ఏం తెలుసండి, కారాకస్. సో వెనుజులా రాజధాని వచ్చేసి కారాకస్. మరి స్పోర్ట్స్ అప్డేట్ మనం చూద్దామండి. స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ అంటే బెల్జియంలోని బ్రజెల్స్లో జరిగినటువంటి ఈ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ 2024 సో ఎవరు విజేతగా ఉన్నారంటే ఫార్ములా 1 రేసింగ్ అండి. ఫార్ములా 1 రేసింగ్, కార్ రేసింగ్ అనమాట. ఈ ఫార్ములా 1 రేసింగ్లో లూయిస్ హామిల్టన్ సో మరి ఈ సంవత్సరం 2వ టైటిల్ గెలవడం జరిగింది. సో 100కు పైగా గతంలో టైటిల్ గెలిచాడు, బట్ ఈ సంవత్సరం మాత్రం 2వ టైటిల్. సో మరి లూయిస్ హామిల్టన్ ఇతను మెర్సిడెస్ అనే సంస్థ తరపున పనిచేస్తున్నారు. మరి ఇతను మొదటి స్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో ఆస్కార్ పిఎస్టీ ఉన్నాడు. ఇతను మెక్లారెన్ అనే ఒక సంస్థకు తరపున పనిచేస్తున్నారు డ్రైవర్గా. అండ్ చార్లెస్ లెక్లర్క్ ఇతను ఫెరారీ కార్ డ్రైవర్గా ఉన్నారు సంస్థకి. చార్లెస్ లెక్లర్క్ 3వ స్థానంలో ఉన్నారు. మనకి ఇంపార్టెంట్గా మనకి సంబంధించిన పేర్లు మనకి ఇంపార్టెంట్, వాళ్ళు ఏ సంస్థకు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు అనే విషయం మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఇది మనకి స్పోర్ట్స్ అప్డేట్లలో
క్రీడల విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 30, 2024లో ఉన్నటువంటి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.